జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని సిట్ మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తూనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఇవాళ విచారణకు రావాలంటూ వారిద్దరికీ 3 రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయితే ఒకరోజు ముందే గురువారమే వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి కోసం సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర బాబు, ఇతర అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఎదురు చూశారు. చివరి నిమిషంలో విజయసాయి నుంచి మెసేజ్ వచ్చింది. ముఖ్యమైన పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానన్నది చెప్పారు అందరూ. దీంతో ఇవాళ విజయసాయి రెడ్డిని ప్రశ్నించనున్నారు. నేడు సిట్ ముందుకు విజయసాయిరెడ్డి హాజరవుతున్నారా లేదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, ఏంటి ఈరోజు విజయసాయిరెడ్డి సిట్ ముందుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? నిన్నే వస్తానన్నారు, కానీ ఏదో కొన్ని కారణాలు ఉండడం వల్ల, కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నానని చెప్పారు. నిన్న మధ్యాహ్నం వరకు అధికారులు వేచి చూసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టి అమ్మింది. ఇదే సమయంలో ప్రభుత్వం అమ్మకం ద్వారా లభించినటువంటి కమిషన్లు చాలా వరకు కూడా ఒక్కొక్క బాక్స్కి సంబంధించి 300 నుంచి ఆ పైన కమిషన్లు కొట్టేసినట్టుగా ఈ ఆరోపణలు ఉన్నాయి. దీనికి మొత్తానికి కూడా సూత్రధారి విజయసాయిరెడ్డి, సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని గతంలో సిఐడి విచారణకు వచ్చినప్పుడు విజయసాయి చెప్పడం జరిగింది. అంతా సూత్రధారి పాత్రధారి ఆయన అని చెప్పడం జరిగింది. అయితే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన అజాపజా లేరు. ఒకవైపు ఆయన్ను గురించి ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ప్రస్తుతం మనం ఇప్పుడు విజయవాడ సిపి ఆఫీస్ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక్కడికి విచారణకు రాబోతున్నారు. నిజానికి ఆయన ఈరోజే విచారణకు రావాలని నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ముందస్తుగా ఆయన 17వ తేదీనే హాజరవుతానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే 17వ తేదీన హాజరవుతానని చెప్పిన ఆయన లాస్ట్ మినిట్లో అప్పటికే సిట్ అధికారులు 135 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ 135 ప్రశ్నలతో సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్నావళిని విజయసాయిరెడ్డిపై సంధిద్దామని సిద్ధంగా ఉన్న తరుణంలో లాస్ట్ మినిట్లో తాను అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని చెప్పడంతో ఈరోజు ఆయన విచారణకు హాజరవుతారని మనకు తెలుస్తోంది. మరోవైపు రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే అనేక మార్లు నోటీసులు ఇచ్చారు, వారి బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఆయన ఏదైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఒక హోటల్లో ఆయన వైఫ్ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా కొన్ని సినిమా నిర్మాణాలకు సంబంధించి కూడా ఆయన చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఒక సినిమా కూడా నిర్మించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయన్ను విచారించే అవకాశం ఉంది. అయితే ఆయన ఇప్పటికే 3 సార్లు నోటీసులు అందుకున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. దీంతో ఆయన బంధువులు ఆయన తండ్రిని విచారణకు రావాల్సిందిగా సిట్ కోరింది. నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. ఈరోజు కూడా అవసరమైతే వస్తాను, విజయవాడలోనే అందుబాటులో ఉంటాను, హోటల్ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మాత్రం విజయసాయిరెడ్డి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని మనకు అంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే మరొక ఎంపీ ఉన్నారో అవినాష్ రెడ్డి, ఆయన కూడా ఈ మిథున్ రెడ్డి కూడా ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు విచారణకు వస్తారని అందరూ భావించారు. అయితే విజయసాయిరెడ్డి విచారణ నిన్నటి నుంచి ఈ రోజుకు మార్చుకోవడంతో మిథున్ రెడ్డి కూడా రేపు ఆయన విచారణకు రావాల్సిందిగా సిట్ ఆదేశించినట్టుగా మనకు తెలుస్తోంది.
మనకున్న సమాచారం మేరకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇందులో కర్త కర్మ క్రియాగా వ్యవహరించారని కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఆయన్ను పూర్తి స్థాయిలో విచారించి మద్యం కుంభకోణంలో మొత్తం క్యాష్ ట్రాన్సాక్షనే జరిగింది, అదేవిధంగా హాలోగ్రామ్కి సంబంధించిన కుంభకోణం కూడా జరిగినట్టు గతంలో నిర్ధారించారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిన దాంట్లో ఎంత మేరకు ఎక్కడికి పోయింది, ఏమైంది అనే దాని మీద పూర్తి స్థాయిలో అనేక ప్రశ్నలు అయితే సిట్ సంధించబోతోంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో ఒక హాస్పిటల్కు సంబంధించి తన బంధువులు డైరెక్టర్లుగా ఉండడం, అదేవిధంగా ఒక సినిమా నిర్మాణం కూడా చేపట్టడం, మరిన్ని సినిమాలు నిర్మించేందుకు చర్చలు కూడా జరపడం, ఈ అన్ని అంశాలను కూడా సిఐడి ఇప్పటికే గుర్తించింది. దీనికి సంబంధించి వివిధ పత్రాలను కూడా హైదరాబాద్లో ఆయనకి సంబంధించిన ఆఫీసుల నుంచి కూడా తీసుకుని రావడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన తండ్రిని కూడా నిన్న రావడం జరిగింది. ఈ రోజు కూడా అవసరమైతే విచారణకు వస్తా అని చెప్పడం జరిగింది. ఈ రోజు అయితే మాత్రం విజయసాయిరెడ్డి ఖచ్చితంగా విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న వస్తానని చెప్పి హాజరు కాలేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆయన విచారణకు వస్తారు. రేపు మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించబోతున్నారు. నిజానికి ఈరోజే మిథున్ రెడ్డి వస్తారని భావించినప్పటికీ కూడా ఈరోజు విజయసాయి విచారణ ఉండడంతో రేపటికి రావాలని చెప్పి నోటీస్ ఇచ్చినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మీద మద్యం కుంభకోణం ఏపీలో ఒక ప్రకంపనలు అయితే సృష్టించబోతుంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి అనేక రెట్లు కుంభకోణంగా దీన్ని భావిస్తున్న తరుణంలో సిట్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా ఈ నిందితుల నుంచి వివరాలు రాబడుతుంది, ఈ తీగ ఎటు తేలుతుంది అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజ్ కసిరెడ్డి ఉన్నాడు, కర్త కర్మ క్రియ అతనే అని విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆయన దొరికితే పూర్తి స్థాయిలో ఈ చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఈరోజు విచారణకు రానున్న నేపథ్యంలో ఇది ఒక కీలక పరిణామంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య.